అన్నా నాన్న రమేష్. నాన్న అమ్మా ఇంతకాలం ఏమైపోయావురా? నీకోసమని మీ అమ్మ ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదురా. పేపర్లో వేయించినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం. ముందు కూర్చోనన్నా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా. అక్కడ చాలా బాగుంది. అలాగా? హైదరాబాద్ వెళ్ళావా? ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న? అదిగో వాళ్ళే ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు వదిలి పారిపోయానమ్మా. నాన్న, హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకాన్నో చేసుకోను. కుదరదు. వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపు అవుతుంది. అదే మాట్రా. చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను. మాకు నువ్వు కావాలరా. అవునరా. అమ్మా, నీ సంతోషం కావాలి. బావా బావా ఇన్నాళ్ళు ఏమైపోయావు అల్లుడు? బావా బావా అల్లు వచ్చావా? శుభం. నా చెల్లెలు, ఓయ్ నా పెళ్ళాం అన్న, వాళ్ళ పిల్లలు. నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి. మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టేబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిడు బావగారు, మా అమ్మాయి మీ కోడలనుకున్నాం. మమ్మల్ని ఇల్లు వదిలి పొమ్మంటావా? ఇదేమన్నారా అన్నయ్య? ఒరే అయోమయం, అయ్యా వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలరా. ఉసుకో. తమరు బయలుదేరతారండయ్యా, నన్ను బయలుదేరదీమంటారా? వద్దు మహాప్రభు వద్దు. నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది. మేమే వెళ్ళిపోతాం బాబు, తక్షణమే వెళ్ళిపోతాం. రావే. అవును, హైదరాబాద్ లో ఎక్కడున్నారా? సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న. అలాగా? అన్నట్టు రే, హైదరాబాద్ లో శానయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు. నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు. అడ్రస్ ఇస్తాను, ఒకసారి అతను కలు. అలాగే నాన్న. ఆయన పేరేమిటను? శానయ్య. ఊరుకోయమ్మా, నా అమ్మ కాదు. తినటేళ్ళ నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు. నెగిసి కుసింటే ఎంగిలి పడమ్మా. వద్దు దుర్గా, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఎలా చావాలో తెలియటం లేదు. నన్ను చంపేవా దుర్గా? తప్పమ్మా, అట్టా టూసులు ఆడకూడదు. పైన సదాసేవతలుంటారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చారట దుర్గా. నువ్వు విన్నావు కదా? ఆ సచ్చిను నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్దేటమ్మా. లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా. మరి అంత అరాచకం అయిపోలేదు. పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతులేనోడు కదా, కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను. ఆడి కడుపులో ఇంత కుళ్ళు ఉంటది అనుకోనేదే. మరే నాను ఆ మాట కల్లో కూడా అనుకోలేదు మావా. 50 ఏళ్ళు దాటినోడు 16 ఏళ్ల పసిపిల్లని చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బేమంగారు చెప్పినట్టు పేళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా. అరే ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే. శశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది. ఇక ఈ సన్నాసిగాడి పని చేయలేం. ఇయ్యాల నౌకరీ మానేస్తాను. ఆడి నుంచి దూరంగా పోదాం పా. మా లోకం, ఇక్కడ నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా? అవునమ్మా, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము ఇక్కడ ఉండలేము. మేము వెళ్ళిపోతామమ్మా. మా లోకం. వద్దు మావా, వెళ్ళొద్దు. మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు. మనం ఏడుంటేనే అమ్మాయి గారిని ఆడి బాధ నుంచి కాపాడుకోవచ్చు. నువ్వు ఆడికాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉండు. ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను. సరే, అమ్మాయి గారికి మేలు జరుగుద్దంటే నా మనసు చంపుకునేనా సరే ఆడికాడి ఊడిగిన చేస్తా. అమ్మా, నీ ఎంట నీడలా మేవుంటావమ్మా. నీకేసేడు జరగదమ్మా, నా మాట నమ్ము. నీ పెళ్లి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది. ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన. నేగమ్మ పెరిగేసుకుని 2 ముద్దలు తిను. నాకొద్దు. ఏడి చేస్తదమ్మా, నా మాట తిను. వెళ్ళు, 2 ముద్దలు తిను. నేగమ్మ పద. కోకిలా కోకిలా వచ్చేసా, నీ భావన వచ్చేసా. చిచి, కోకిలా కుకు అనాల గాని చిచి అనకూడదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గ్రుడ్డిన గుట చేత కొంత
కాలం వేలెపుడమి పాండురాజు ఇప్పుడు కొడుకు లేదు గోదొడంగిరి మామయ్య కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున వృట్టిదయ్యను మాట కూడా నాకు. మామయ్య పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన ఏల ఈ తొందర సర్వమెరింగియో నన్ను నెపపెట్టుట న్యాయమా? గత 6 ఏండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదనియే వాక్రుచ్చుచున్నది. నిన్ను కనినప్పుడెల్లా శాగునింతమును వల్లించుతూనే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి 6 గృహములను మార్చి తిని ఇది 7వ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి 2 దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కడ్డుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవారలాభిధేయ రాధేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఆగు, ఆగలగా. నమస్కారం అండి. ఏటి సింహాచలం కొండమేనా? చందనం వలుపునాడు తిరిగే పోకిరి కుర్రోడ్లాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తున్నా. ఏటి కథ? నేను పోకిరి కుర్రాను కానండి. ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుడిని. ఏటి నాగొచ్చినావేటి? ఒకసారి చూసి వెళదామని. ఎవరిని? అయ్యో, అపార్థం చేసుకోకండి, మిమ్మల్ని కాదు, ప్రభని, చంద్రప్రభని. మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి? అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు అని అడిగేస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి. అయినా సరిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి. చూడు బావు, ఈ హైదరాబాద్ లో దోమ పుట్టడం ఎంత తేలికో, కుర్రకారులో పేమ పుట్టడం కూడా అంతే తేలిక. పేమిత్తన్నాను అని సొంగ కారుచుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసేసిన నీలాంటి మొగ పురుషుల్ని లత్తల మందిని చూసినాను. ఇలాగ నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలను. జాగ్రత్త. అవసరం రాదండి. ప్రభగారు అమాయకమైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది? ఆ పని చేస్తే వాడు మనిషి కాదు, రాక్షసుడు. నేను రాక్షసుని కానండి, ప్రేమికుణ్ణి. మీ అమ్మాయి గారికి నా కనురెప్పల గొడుగు పెడతాను, నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాకు తెలుసు బాబు, మా పెబమ్మ గారు చాలా అదృష్టవంతురాలు. బాబు, నేను చూడగానే అనుకున్నాను బాబు నువ్వు అందరు కుర్రోళ్ళు ఆటోడివి కావని. అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిలు వేసినాను అంతే. రా బాబు, అమ్మాయి గారిని శుద్ధిగా రా. హలో. నీ మధ్య నానెందుకు పానకంలో పుడకనాగా? నన్ను వెళ్తానమ్మా. మధ్యనొచ్చి చూస్తా ఉంటా. 3 ముళ్ళు పడిదాకా మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల. అది గుర్తెట్టుకోండి. నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు. ఓ ఆడపిల్లలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు, అయినా చెప్పేస్తున్నాను. నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి. అన్నిట్లోనూ మీరే బాబు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి?
ఏమండి ప్రభు గారు ఏమండి ఏమండి ప్రభు గారు ప్రభు గారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది నేను ఏడుపు? ప్రభు గారు ఏమండి ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకొని తినేస్తారా? ఎంత రాక్షసుడైనా అలాంటి పని చేయలేడు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా, ఆ విస్తల కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరు కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావాల్సి అనుకున్నాను. ఆయన నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు బావా అని పిలవమనేవారు. ఆయన పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి. అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఊరుకోండి, ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు? అడిగేవాడు లేడనా? ఎక్కడ ఉంటాడా మన్మధరావు? తెలీదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా.